హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈరోజు మనం ఆలు కట్లెట్స్ చేస్తామండి. కట్లెట్స్ తెలుసు కదా, మనం రోడ్ సైడ్ బండి మీద తింటాము. సహజంగా మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే కట్లెట్స్ అనగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ మొత్తం చేసి హాఫ్ బాయిల్డ్ చేసి పెడతారండి. మనం అడిగినప్పుడు ఏంటంటే మళ్ళీ కొద్దిగా ఫ్రై చేసి మనకి పెడతారు. సో అలాంటి టేస్ట్ తోటి అంత అద్భుతంగా అంత టేస్ట్తో మీరు కూడా చేయగలరు. నేను స్టెప్ బై స్టెప్ చెప్తానండి. దానికి ముందుగా ఏంటంటే మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, పావు కేజీ బంగాళదుంపలు తీసుకొని బాగా ఉడికించుకొని పైనంతా తీసేసి అలా చేస్తున్నానండి. తర్వాత ఇక్కడ చూడండి జీలకర్ర, తర్వాత నూనె కొద్దిగా తీస్తున్నానండి. తర్వాత ఉప్పు అండి, తర్వాత కారము, పసుపు, తర్వాత ఎండుమిరపకాయలు ఫ్లేక్స్ అంటారు కదా, ఎండుమిరపకాయలు అవి నలగొట్టేస్తాం కదా అదేంటి, తర్వాత వాము అండి, తర్వాత గరం మసాలా, తర్వాత ఆనియన్స్ కొన్ని తీసుకున్నాను, తర్వాత క్యారెట్ అండి తురుముకొని పెట్టినాను, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లము, ఒక వెల్లుల్లిపాయ కూడా వేసి పేస్ట్ చేశానండి. తర్వాత వచ్చి శనగపిండి చూసారు కదా ఎంత తీసుకున్నాను మీరు గమనించండి, నేను చూపిస్తున్నాను. ఇది పావు కేజీ అని చెప్పాను, ఈ పావు కేజీకి శనగపిండి అంత తీస్తున్నాను. ఇక చేసేద్దామా ఆలు వెజ్ కట్లెట్స్. ఏం చేద్దాము అంటే శనగపిండి ముద్దలాగా తయారు చేసుకుందామండి. చూడండి, ఆ ప్రొసీజర్ మీకు అర్థం కావడానికి నేను కట్ చేయకుండా చూపిస్తాను. జీలకర్ర అండి, తర్వాత వాము, తర్వాత ఎండుమిర్చి ఫ్లేమ్స్ అండి, ఎండుమిరపకాయలు నలగొట్టేసుకుంటాం కదా అవి, తర్వాత పసుపు. ఈ కట్లెట్స్ చేయటం అనేది చాలా ఈజీ అండి, కానీ మనకేమనిపిస్తుంది అంటే కట్లెట్సా అమ్మో చేయగలమా అనిపిస్తుంది. అసలు ప్రపంచంలో ఎప్పుడూ కూడా చెయ్యలేని పని అంటూ ఏమీ లేదండి. తెలియకపోవటమే, చెప్పేవాడు లేకపోవటమే. ఇది కేవలం రెసిపీనే కాదండి, ఏదైనా ఏమైనా అందరం చేయొచ్చు. కానీ అది తెలియనంత వరకు మనకి గొప్పగా ఉంటుంది. తెలిసిన తర్వాత ఇదేనా అనిపిస్తుంది. కానీ ఏంటంటే ఆ భయం చొప్పున మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాం, అసలు ప్రయత్నమే చెయ్యం. అమ్మో అది ఎందుకులే మన వల్ల కాదులే అనే ఫీల్లో ఉంటాం. చూడండి, మీరు చూస్తున్నారు కదా, అందుకని ఏదైనా సరే ఎప్పుడైనా సరే ప్రతిదీ ఏదైనా సరే మీకు ఇష్టము అనిపించిన ఏదైనా సరే తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఇంకా చాలా మార్గాలు ఉన్నాయండి. ప్రపంచంలో ఏ విషయమైనా సరే తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ చేతి వేళ్ల ద్వారా చెక్ చేస్తే అర్థమైపోతుంది. చూడండి, ఆ కాన్సెప్ట్ అంటే అలా చేసుకుంటే చాలు అనమాట. చూడండి, ఒక పక్క పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ ఆయిల్ వేసానండి. అది హీట్ అయ్యేలోపు ఏం చేద్దామంటే ఇక్కడ శనగపిండి కలుపుకున్నా కదా దాంట్లో కొద్దిగా ఉప్పు వేసేసి కలిపేసేసేయండి. నూనె వేడవ్వాలి, వేడైపోతుంది. ఆ వేడైన 2 స్పూన్ ఆయిల్స్లో మనం కలుపుకున్న శనగపిండి వేసేద్దాం. ఇది బాగా ముద్దవ్వాలండి. మన చపాతీ ముద్ద ఉంటుంది కదా అలా ముద్ద అవుతుంది. చూడండి, అలా కలుపుతూ ఉండండి. చెప్పాను కదా కట్లెట్స్ చేయటం ఈజీ, రాదు అనేది ఏది చేయొద్దండి. ఏది ప్రతిదీ వస్తుంది. అసలు రాదు అంటే మనకు ఛాలెంజ్ అనమాట. ఏమంటే ఒక మాట చెప్తానండి, ప్రపంచంలో నాకు రాదు అనే మాట ఎప్పుడు అనకూడదండి. ఏమంటే మీకు మనం చేసే పనులు ఏంటండి, చంద్రయాన్ మీద ఆర్బిటర్ ఏమైనా కనుక్కోమన్నారా, అదేమన్నానా అదే మన ఇక్కడ మన చెన్నైలో అబ్బాయి కనుక్కున్నాడు. దానికంటే గొప్ప విషయమా మనం చేసేవన్నీ. కాబట్టి ఎప్పుడు కూడా అతను కూడా అలా అనుకోని ఉంటే ఎవరి వల్ల కాదు నేను ఎందుకు కనుక్కోకూడదని ఆర్బిటర్ ఎక్కడ ఉందో కనుక్కున్నాడు. సో ఎప్పుడు కూడా మనకి రాదు, మనకి తెలియదు, అది ఏదైనా సరే తెలుసుకోవాలి, సాధించాలి. అలా కలుపుతూ ఉండండి, ముద్ద అయిపోతే ఆ మొత్తం అవగానే చూపిస్తాను మీకు. చూడండి, వాటర్ అంతా లాగేసింది, చక్క 80% బాగా ఇదైపోయింది. ఇప్పుడు ఏంటంటే పొయ్యి ఆపేద్దామండి, స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెడదాం. చల్లారిపోయిందండి, ఆ ముద్దనంతా బాగా మళ్ళీ కలిపేసేద్దాము. ఒక బౌల్ తీసుకోండి, ఆ బౌల్లో వేసేసేయండి. ఇప్పుడు మనం ఫస్ట్లో పావు కేజీ బంగాళదుంపలు తీసుకొని మనం ఉడకబెట్టుకొని మన పేస్ట్ లాగా చేసామంటే, పేస్ట్ లాగా కాదండి, లైట్ ప్రెస్ చేసి ఉంచాం కదా అదనమాట. దాంట్లో ఫస్ట్ కొత్తిమీర, తర్వాత క్యారెట్ తురుము, తర్వాత పచ్చిమిరపకాయ, తర్వాత అల్లం అండి, తర్వాత ఆనియన్స్,
తర్వాత గరం మసాలా, కారము. చూస్తున్నారు కదా ఎంత ఈజీనో, అర్థమైంది కదా. కట్లెట్స్ అంటే ఎంతకాలం నుంచి మీరు మానేసి ఉంటారు, చేసేవాళ్ళ గురించి కాదండి. ఉప్పు మాత్రం కొద్దిగా అండి. చాలాసార్లు అనుకొని ఉంటారు కదా చేద్దామని, ఎట్లాగో మనకు తెలియదులే అని. సో ఇక ఏం లేదండి, హ్యాపీగా చేసేయచ్చు. చాలా చాలా ఈజీ. మీరు టమాటా కూర కానీ టమాటా పచ్చడి చేసినంత ఈజీ అండి, ఏం లేదు. అలా బాగా కలిపేసేద్దాం, మరి ఓవర్గా ప్రెస్ చేయొద్దండి. చూడండి, అలా కలిపిన పిండిని మనం కట్లెట్ చేసుకుందాము. చేతి మీద ఏం చేద్దామంటే కొద్ది ఆయిల్ రాసుకోండి. ఈ కట్లెట్స్ అన్ని చేసుకున్న తర్వాత ఒక డీప్ ఫ్రిడ్జ్లో అండి ఒక 10 minutes పెట్టుకోండి చాలు. సరే, అలా ఈజీగా చేతిలో మనం చేసేసుకోవచ్చండి. అర్థమైంది కదా. అన్నీ అలా చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. అలాగా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేపు. సహజంగా బండి దగ్గర 4 పలకలుగా ఉంటుందిగా, అలా కూడా చేయొచ్చు అనమాట. ఏం లేదు, చాలా సింపుల్ అనమాట. చెప్పాను కదా, 10 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. మిగతా కూడా అవి చేసిన తర్వాత 10 నిమిషాలు అయిపోయింది, ఫ్రిడ్జ్లోంచి తెచ్చానండి. మీడియం మంట మీద కొద్దిగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఏమంటే ఇవన్నీ ఇలా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. వెంటనే డీప్ ఫ్రిడ్జ్లో అయితే 10 నిమిషాలు సరిపోద్ది, మామూలుగా అయితే కూడా పావు గంట సరిపోతుందండి. మీరు ఏం చేస్తారు అంటే సాయంత్రం పిల్లలు వచ్చే టైంకి కొన్ని తీసి ఎమ్మటెమ్మటి ఒక 2-3 నిమిషాలు లైట్గా ఫ్రై చేసేసి పెట్టేయచ్చండి టమాటో సాస్ తోటి. అలాగే సాయంత్రం కొద్దిగా లేట్గా వచ్చారనుకోండి మీ వారు, అప్పుడు కూడా చేసి పెట్టచ్చు. అలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అవన్నీ కూడా తీసి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడిగా సర్వ్ చేసుకోవచ్చండి. చూడండి, అలా చక్కగా పెట్టేసుకోవాలి. చాలామంది చక్కగా అనే పదం వాడుతున్నాను ఎక్కువ అంటున్నారు, తగ్గించుకుంటానండి. చూడండి, ఆ ఫ్రై అవ్వటం కూడా కరెక్ట్గా మీకు తెలవాలండి. 1.5 minute అయిపోయింది. వెనక్కి తిప్పేసుకుందామండి. ఎలా వచ్చినాయి, బండి దగ్గరలాగానే వచ్చినాయా లేదా? సో అదనమాట. ఒక్క నిమిషం చూడండి. ఏమంటే ఆయిల్ కూడా కొద్దిగా తక్కువే పట్టుద్దండి, పెద్దగా ఏం లేదు. నేను చిన్న స్పూన్తో వేస్తున్నాను, చుక్కలు అలా కనబడుతున్నాయి అంతే. మళ్ళీ మనం తిప్పేసుకుందామండి. 2-3 నిమిషాలు అటు ఇటు కాల్చుకోవాలండి. కాల్చుకుంటే పర్ఫెక్ట్గా కట్లెట్స్ వచ్చేస్తుంది. చూడండి, ఫైనల్ టచ్ కట్లెట్స్ పెట్టేస్తున్నాను. బక్కటి ఏమండి, మొత్తం ఈ కట్లెట్కి అన్నీ కలిపితే చిన్న స్పూన్లతోటి ఒక 2-3 స్పూన్ల కంటే పట్టలేదండి. ఎలా ఉంది మరి? ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని తెలుసు కదా, మీరు షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అలాగే కొత్తగా చూస్తుంటే ఓకేనా. థ్యాంక్స్ చెప్తుంది మీ 64. ఏమండి మర్చిపోయాను అన్నట్టు, ఏమండి ఒక కామెంట్, ఒక లైక్ అండి. దాని కోసమే కదా మేము చేసేది మేము. ఓకేనా, థ్యాంక్ యూ.